గుడ్ ఆఫ్టర్నూన్ నా ఫ్రెండ్స్, మీరందరూ బాగా చదువుతున్నారని అనుకుంటున్నాను. మంచిగా చదవండి. నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి, ఎగ్జామ్ అయ్యే వరకు కూడా చదవండి. ముందుగా మీరు సిలబస్ని అయితే కంప్లీట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్. ఇక్కడ మనము ఒక ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డివిజిబుల్ బై 9 and 11? 9 మరియు 11 తోటి కింది వాటిలో ఏది డివిజిబుల్ అవుతుందని క్వశ్చన్ అడగడం జరిగింది. దీనికన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలంటే 9 మరియు 11 చేత భాగించబడాలంటే ఏ విధంగా గుర్తుపట్టాలంటే డివిజిబిలిటీ రూల్ బై 9 ఏ విధంగా 9 తోటి ఏ విధంగా డివైడ్ అవుతుందో కాదని ఎట్లా చెప్తామంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇఫ్ డివిజిబుల్ బై 9 దెన్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 9 అనమాట. సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకుంటే సరిపోతుంది. డివిజిబిలిటీ బై రూల్ 11 తోటి ఎట్లా చేస్తామంటే డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ అండ్ ఆడ్ డిజిట్స్ ఈజ్ 0 ఆర్ మల్టిపుల్ ఆఫ్ 11 దట్ నెంబర్ ఈజ్ డివైడబుల్ బై 11 అనమాట. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఆఫ్ అంటే వాటి యొక్క భేదం. దేని భేదము? సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ అండ్ సమ్ ఆఫ్ ఆడ్ డిజిట్స్. ఈవెన్ డిజిట్స్ అంటే ఏంటివి? ఇక్కడ ఈవెన్ డిజిట్స్ తీసుకోవాలి, ఆడ్ డిజిట్ తీసుకోవాలి. రెండింటిని మైనస్ చేయాలి. మైనస్ చేస్తే ఒకవేళ అది 0 కానీ 11 యొక్క మల్టిపుల్ అయితే ఆ నెంబర్ అనేది 11 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 1 2 3 4 5 ఇచ్చాడు. దీన్ని మనం ఫస్ట్ 9 తోటి చెక్ చేద్దాం. 9 తోటి చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ తీసుకోవాలి. 1 + 2 + 3 + 4 5 + 5 ఎంత అయిందండి? 15 అయింది. 15 అయింది కాబట్టి 15 అనేది 9 తోటి డివిజిబుల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ మన క్వశ్చన్లో 9 and 11 అన్నాడు కాబట్టి ఇది 9 తోటి డివిజిబుల్ కాబట్టి 11 తోటి మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఆప్షన్ చూడండి. 10098 అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇక్కడ ఈ ఆడ్ డిజిట్స్ తీసుకుందాం. ఆడ్ డిజిట్స్ అంటే 1 3 5 ఇవి ఆడ్ డిజిట్స్, ఆడ్ ప్లేసెస్. 1 3 5 ఇస్ ద ఆడ్ ప్లేసెస్. ఏమేమి ఉన్నాయి? 1 + 0 + 8. 1 + 0 + 8 ఎంత వచ్చింది మనకు? 9 వచ్చింది. తర్వాత ఈవెన్ డిజిట్స్, సమ్ ఆఫ్ ది ఈవెన్ డిజిట్స్ తీసుకుందాం. ఇక్కడ 2, ఇక్కడ 4 అంటే సెకండ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్. ఇక్కడ 0 + 9 ఎంత అవుతుంది? 9 అవుతుంది. దాని యొక్క డిఫరెన్స్ చేద్దాం. డిఫరెన్స్ ఎంత వచ్చిందండి? 0 వచ్చింది. ఇఫ్ ద డిఫరెన్స్ ఇస్ 0 దెన్ ఇట్ ఈస్ డివిజిబుల్ బై 11. ఓకేనా? నౌ సో డివిజిబుల్ బై 11. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేస్తే 18 వచ్చింది. 18 అనేది 9 తో డివైడ్ అయింది. అదేవిధంగా 11 తో డివిజిబుల్ కావాలంటే డిఫరెన్స్ తీసుకోవాలి. డిఫరెన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ ఈవెన్ డిజిట్స్ అండ్ ఆడ్ డిజిట్స్. ఈవెన్ డిజిట్స్ చూసినాము, ఆడ్ డిజిట్స్ చూసినాము. రెండింటిని మైనస్ చేస్తే 0 వచ్చింది. కాబట్టి ఈ 10098 అనేది 9 తోటి మరియు 11 తోటి డివిజిబుల్ అవుతుంది. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇచ్చే లైక్ వల్ల మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. థ్యాంక్ యూ.